చాలామందికి అపోహ ఉంటుంది. ఏమిట్రా అంటే ముసలవాళ్ళని అయిపోయిన తర్వాత వెళ్ళాలి కాశీకి, ముసలాళ్ళు అయిపోయిన తర్వాత ప్రయాగకి వెళ్ళాలి, ముసలవాళ్ళు అయిన తర్వాత గయకు వెళ్ళాలి. అప్పుడు వెళ్ళి ఏం చేద్దామని మీరు మీకు అక్కడ జపం చేసేటువంటి ఓపిక ఉండదు, కీళ్ల నొప్పులు కాళ్ళు నొప్పులు ఉంటాయి, గంగా స్నానం చేసేటువంటి ఓపిక ఉండదు, చలి వేస్తూ ఉంటుంది. అప్పుడు వెళ్ళి మీరు ఏం చేద్దామని వయస్సులో ఉన్నప్పుడు వెళ్ళారు అంటే అక్కడికి వెళ్ళి చక్కగా ప్రతిరోజు గంగా స్నానం చేసి, లేదు మధ్యాహ్నం 12 గంటలకి దేవతలందరితో పాటు మణికర్ణికలో స్నానం చేసి వెళ్ళి విశ్వేశ్వరుని దర్శనం చేసుకుని, మీకు ఆసక్తి ఉంటే అక్కడే కూర్చుని పంచాక్షరి జపమో లేదంటే శివాయ గురవే నమః అనేటువంటి జపమో చేసుకుని, ఇన్ని అవకాశాలు మీకు యవ్వనంలో ఉంటాయి. వృద్ధాప్యంలో ఏమి ఉండవు. ఇప్పుడు చేసినవన్నీ కూడా మనం గుర్తు తెచ్చుకుని ఆ పరమేశ్వరుని తలుచుకోవడమే మనం వృద్ధాప్యంలో చేయాల్సింది. అందరికీ ఏమిట్రా అంటే జపం ఎవడని జపమాల పట్టుకుని జపం చేస్తున్నాడు అంటే ఏమిట్రా ముసలోళ్ళ జపం చేయాలండి? వయస్సులో ఉన్న వాళ్ళు జపం చేస్తేనే ఎక్కువ ఫలితం కలుగుతుంది. వాళ్ళ మనస్సు ఒక దగ్గర లగ్నం ఉంటుంది. పెద్దగా అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర మనస్సు ఏం లగ్నంగా ఉండదు. వాడేం చేస్తున్నాడు వీడేం చేస్తున్నాడు అనే ఆలోచనలే మనస్సులో ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వీడియోతో మీకు 2 ప్రశ్నలకు సమాధానం ఏమిటి? యవ్వనంలో ఉన్నప్పుడు మీరు తీర్థయాత్రలు చేయండి. రెండో ప్రశ్న సమాధానం ఏంటయ్యా అంటే నూతన జంట కూడా ప్రతి ఒక్క పుణ్యక్షేత్రానికి వెళ్ళి రావచ్చు. ఎటువంటి దానికి వెళ్ళకూడదు అనే దానికి ఎటువంటి శాస్త్ర ప్రమాణము లేదు. ఉన్నట్లయితే నాకు కామెంట్ పెట్టండి, నేను కూడా చదువుకుంటాను. శ్రీమాత్రే నమః.